ఫ్రెండ్స్, రెండు తెలుగు రాష్ట్రాల్లో తీవ్ర సంచలనం సృష్టించిన విజయవాడ లాకప్ డెత్ కేసులో ఈ రోజు మరికొన్ని అరెస్టులు జరిగే అవకాశం కనిపిస్తుంది. సిట్ అధికారులు ఆల్రెడీ కృష్ణలంక సిఐ నాగరాజుని కోర్టుకి సబ్మిట్ చేశారు. కోర్టు కూడా 14 రోజులు రిమాండ్ విధించింది. ఆయన్ని రాజమండ్రి సెంట్రల్ జైలుకి తరలించారు. ముందు నెల్లూరు అనుకున్నారు, కానీ తర్వాత రాజమండ్రి సెంట్రల్ జైలుకి తరలించారు. చాలా కీలకమైన విషయాలు ఇంకా రావాల్సి ఉంది. లోతుగా దర్యాప్తు జరగాల్సి ఉందని కూడా సిట్ అధికారులు తెలిపారు. ఎందుకంటే ఉద్దేశపూర్వకంగానే సాక్ష్యాధారాలన్నీ కూడా మాయం చేశారు. మే 6వ తారీఖు నుంచి జూన్ 19వ తారీఖు ఈ మధ్యలోనే హత్య జరుగుంటుంది. జూన్ 2కి ముందే చనిపోయి ఉంటాడు సాయికృష్ణ అని మాకు ఉన్నటువంటి ఆధారాలతో మేము ఒక నిర్ణయానికి వచ్చాము. అయితే దీంట్లో ఇంకెవరెవరి పాత్ర ఉందనేది కూడా తెలియాల్సి ఉంది. దానికి సంబంధించి పొంతలేని సమాధానాలు చెప్తున్నారు సిఐ నాగరాజు. ఇప్పటికే ప్రశ్నించాము, కానీ పొంతలేని సమాధానాలు చెప్తున్నారు కాబట్టి మరింతగా లోతుగా దర్యాప్తు జరగాల్సి ఉంది అంటూ సిట్ అధికారులు కోర్టుకి తెలిపారు. అలాగే మే 1 నుంచి జూన్ 1 వరకు ఉన్న పూర్తి సీసీటీవీ ఫుటేజ్ మాయమైపోయింది కృష్ణలంక పోలీస్ స్టేషన్ సంబంధించి. దానికి అంటే మొత్తం అదంతా రికవరీ చేసే ప్రయత్నం ఏదైనా చేయగలమా లేదనేది కూడా మేము ఇంకా గట్టిగా ప్రయత్నించాల్సి ఉంది. కాబట్టి మాకు కొంత టైం ఇవ్వండి కోర్టుని సిట్ అధికారులు అడిగారు. అలాగే కృష్ణలంక పోలీస్ స్టేషన్లో ఒక ఇద్దరు కానిస్టేబుల్ పాత్ర చాలా కీలకంగా మారింది. ఆ ఇద్దరు మాత్రమే కాకుండా ఒక ప్రైవేటు వ్యక్తి ఎవరో పదే పోలీస్ స్టేషన్కి వస్తున్నారు, సిఐ నాగరాజును కలుస్తున్నారని మాకు తెలిసింది ఆ టైంలో. కాబట్టి అతను ఎవరు, దానికి సంబంధించినటువంటి అతని పాత్ర ఏంటి, ఒకవేళ ఈ లాకప్ డెత్ కేసులు అనేది కూడా మాకు తెలియాల్సి ఉంది. కాబట్టి విచారణ ఇంకా జరపాల్సి ఉందనేది సిట్ అధికారుల అభిప్రాయం. మొదటి నుంచి కూడా చాలా అనుమానాస్పదంగానే ప్రవర్తించారు సిఐ నాగరాజు. ముఖ్యంగా తల్లి ఎవరైతే చనిపోయారో గాది సాయికృష్ణ, అతని తల్లి పోలీస్ స్టేషన్కి వెళ్ళినప్పుడు కుమారుడు కోసం అక్కడ గాయాలతో తన కుమారుడిని చూసానని ఆమె చెప్పింది. కానీ ఆమెతో చాలా దురుసుగా అసభ్యకరమైన పదజాలం వాడుతూ నీ కొడుకు చనిపోయినట్టే, దండ రెడీ చేసుకుంటూ ఇలాంటి మాటలు మాట్లాడడం చేశాడు సిఐ నాగరాజు. దానితో పాటుగా ఒక ఎస్ఐ ఒప్పుకున్నాడు, చనిపోయిన స్థితిలో సాయికృష్ణ చూశాను, అక్కడ అతని మృతదేహాన్ని నేను పోలీస్ స్టేషన్లో చూశానని చెప్పారు. అలాగే ఒక ఫ్లిప్కార్ట్కి సంబంధించిన డెలివరీ బాయ్ కూడా ఏదో డెలివరీ చేయడానికి సిఐ నాగరాజు దగ్గరికి వెళ్ళినప్పుడు, అంటే కృష్ణంక పోలీస్ స్టేషన్కి వెళ్ళినప్పుడు అక్కడ సాయికృష్ణ చూసినట్టు అప్పటికి అతను బతికే ఉన్నట్టు కూడా వాంగ్మూలం ఇచ్చాడు. ఈ 2 సాక్ష్యాలు చాలా కీలకంగా మారాయి. మొత్తం 17 మందిని అయితే విచారించారు. దీంతో పాటుగా ఇప్పటికే టాస్క్ ఫోర్స్ ఎవరైతే మార్కాపురం నుంచి తీసుకొచ్చారో అరెస్ట్ చేసి సాయికృష్ణని వాళ్ళని కూడా విచారించే పనిలో పడ్డారు. ఇప్పటికే 1-2 దఫాలు వాళ్ళని విచారించారు. దానిలో ముఖ్యంగా టాస్క్ ఫోర్స్కి సంబంధించిన ఏసీపీ, అలాగే ఒక సిఐ, 2 కానిస్టేబుల్ పాత్ర చాలా కీలకంగా ఉంది. కృష్ణలంక పోలీసులకు సంబంధించి 2 కానిస్టేబుల్ పాత్ర కూడా చాలా కీలకంగా ఉంది. ఈ లాకప్ డెత్ ఇష్యూలో వాళ్ళని కూడా విచారించాల్సి ఉందని సిట్ అధికారులు కోర్టుకి తెలిపారు. ఈ రోజైతే అరెస్ట్ జరిగే ఛాన్సెస్ ఎక్కువగా కనిపిస్తున్నాయి. ముఖ్యంగా కృష్ణలంక పోలీస్ స్టేషన్కి సంబంధించిన ఒక 2 కానిస్టేబుల్. సో దీనికి సంబంధించినటువంటి పూర్తి స్థాయి విచారణ ఇంకా జరపాల్సి ఉందని ఇప్పటికే పోలీసులు అలాగే సిట్ అధికారులు కోర్టుని పదే చెబుతూ వస్తున్నారనమాట. కోర్టు కూడా వాళ్ళతో ఏకీపించింది. ఇది చాలా అమానుషమైనటువంటి చర్య. దీంట్లో చాలా కేసులు కూడా సెక్షన్లో నమోదై ఉన్నాయి. అదృశ్యం చేయడం ఒక మనిషిని, అలాగే హత్య కేసు, దాంతోపాటుగా సాక్ష్యాధారాలు మాయం చేయడం, ఇలాంటి రకరకాల కేసులు ఇప్పటికే నాగరాజుపై నమోదయ్యాయి. నాగరాజుకి అంటే ఇంకో యాంగిల్ ఏంటంటే, నాగరాజుకి మద్దతుగా కొంతమంది ర్యాలీలు చేశారు కదా, దాని మీద కూడా ఏపీ గవర్నమెంట్ కాస్త సీరియస్ అయింది. అయితే ప్రతిపక్ష పార్టీ వైసీపీ మాత్రం దీనిలో చాలా అనుమానాలు వ్యక్తం చేస్తుంది. ఇంకా కేవలం నాగరాజు అక్కడ బాడీని తీసుకుని బయటకు వెళ్ళాడా, అలాగే ఎప్పటికప్పుడు ప్రతిరోజు ఏం జరుగుతుందో పోలీస్ స్టేషన్ల పరిధిలో అనేది విజయవాడ సిపికి తెలుస్తుంటుంది. విజయవాడ సిపికి తెలియకుండా దాదాపు 37 రోజుల పాటు ఈ కేసు నడిచిందా, ఇమీడియట్గా తనకి ఎవరిని అరెస్ట్ చేశారు, టాస్క్ ఫోర్స్ అధికారులు ఎక్కడికి వెళ్ళారు, ఎవరిని అరెస్ట్ చేసి తీసుకొచ్చారని ఒక పూర్తి డీటెయిల్స్ అటు డీజీపీకి కానీ ఇటు సిపికి కానీ ఉంటాయి కదా. ఇవేవి లేకుండానే ఇదంతా జరిగిందా. దీనిలో ఉన్నతాధికారుల పాత్ర కూడా ఖచ్చితంగా గమనించాలని చాలా సీరియస్గా ఆరోపణ చేసింది. ఆ నేపథ్యంలో పేరునని కూడా మాట్లాడారు. ఓవరాల్గా అయితే కనుక ఈ కేసు ఇంకా పూర్తి కాలేదనేది చెప్పాలి. సిఐ నాగరాజును ప్రస్తుతానికి రాజమండ్రి సెంట్రల్ జైలుకి తరలించారు. మరోవైపు 29వ తారీఖున దీనికి సంబంధించినటువంటి హెబియస్ కార్పస్ పిటిషన్ ఏదైతే నమోదైందో దానిపై హైకోర్టు తీర్పు చెప్పనుంది. ఇంకా చాలా ఇంటెన్సిఫై అవకాశమే కనబడుతుంది. ఇంకొన్ని అరెస్టులు జరిగే ఛాన్సెస్ ఈ రోజు ఎక్కువగా కనిపిస్తున్నాయి. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి ఏబీపీ దేశం. ఆచి చికెన్ మసాలా.